హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ అండ్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జూలై 16, 2025 ఉన్న కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దామండి. మరి జూలై 16, 2025 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్ చూద్దాం, ఓకేనా? సో మొదటి హెడ్లైన్ వచ్చేసి శుభాంశు యాత్ర శుభప్రదం. అంటే మన భారత వ్యోమగామి అయినటువంటి మన భారత అంతరిక్ష నావికుడైనటువంటి శుభాన్ శుక్లా సో మరి నాసా, ఇస్రో అండ్ స్పేస్ ఎక్స్ చేపట్టినటువంటి యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి రావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే శుభాంశు యాత్ర శుభప్రదం అనే ఒక ప్రధానమైన వార్త మనకు ఉందండి, దానిపైన డిస్కస్ చేద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పలేపిలి యూనియన్ ట్రీటీలోని ముఖ్య అంశాలు చెప్పుకుందాం. ఏంటి పలేపిలి యూనియన్లోని ట్రీటీ? దీనికి సంబంధించింది. ట్రీటీ అంటే ఒక ఒప్పందం అని అర్థం తెలుసు. దేనికి సంబంధించింది అంటే ఇక్కడ ఆస్ట్రేలియా, తువాలు దేశానికి సంబంధించి ఒక ట్రీటీ ఒప్పందం అనమాట. అది ఏంటో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైనాలో షాంఘై సహకార సంస్థ విదేశాంగ మంత్రుల సదస్సు జరుగుతుంది. ఆ సదస్సు విశేషాలు చూద్దాం. అందుకోసమే SCO విదేశాంగ మంత్రుల సదస్సు 2025 అనే ఒక ప్రధానమైన ఒక కరెంట్ అఫైర్ మనకుంది, దానిపైన చూద్దామండి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అండ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్లు సంయుక్తంగా చేపట్టినటువంటి ఒక అధ్యయనం ద్వారా ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ టైటిల్ ఏంటంటే WHO అండ్ యూనిసెఫ్ ఎస్టిమేట్స్ ఆఫ్ నేషనల్ ఇమ్యునైజేషన్ కవరేజ్ అనే నివేదిక అనమాట. అంటే ప్రపంచంలో ఈ పిల్లలకు టీకాలు ఇచ్చే విషయం పైన ఒక నివేదిక రావడం జరిగింది. ఆ నివేదిక ఒక టైటిల్, దానిలో ఉన్న ముఖ్యాంశం చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టెస్లా, మరి ప్రపంచ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. డ్రైవర్లెస్ కార్లతో ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించింది టెస్లా. అంతేకాకుండా మనకి విద్యుత్ కార్లను కూడా తయారు చేస్తున్న సంస్థ టెస్లా. మరి టెస్లా ఎన్నో రోజుల నుండి కూడా మన భారత్లో తన కార్ని ఆ విధంగా ఒక ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక ట్యాక్సెస్ తగ్గించడంతో తొలిసారిగా టెస్లాచే భారత్లో విద్యుత్ కార్ మోడల్ Y అనేది ముంబైలో ఆవిష్కరించారు. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి, ఓకేనా? సో ఇవ్వండి మనకి 16 జూలై 2025 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. వీటితో పాటుగా మరిన్ని ప్రాంతీయ, అంతర్జాతీయ, జాతీయ క్రీడాంశాలతో పాటుగా బుల్లెట్స్ పాయింట్స్ అంటే మనకి ఒక వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా కొన్ని కరెంట్ అఫైర్స్ బుల్లెట్స్ పాయింట్స్ కూడా అందిస్తాం. సో చివరి వరకు కూడా స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్కు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మన షామ్ ఇన్స్టిట్యూట్ కరెంట్ అఫైర్స్ ద్వారా అందిస్తున్న విషయం మీ అందరూ కూడా తెలుసు. ఒక్కసారి చూద్దామండి. ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఇక్కడ చూడండి, దిగ్విజయం మనకు రోదసి యాత్ర యాక్సియం 4 అండి. యాక్సియం 4 చూడండి, ఇది ఒక యాక్సియం 4 అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి యాత్ర అండి. ఇక్కడ మనకి ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి 4 వ్యోమగాముల్ని అంతరిక్ష నావికుల్ని పంపడం జరిగింది. ఇది ఒక రోదసి యాత్ర, ఒక స్పేస్ టూర్ అనేది సక్సెస్ఫుల్ అయ్యిందని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు జూన్ 25, 2024 జూన్ 25, 2025 అండి, క్షమించండి, జూన్ 25, 2025 ఓకేనండి. మనకి ఒక ఫ్లోరిడాలోని సంబంధించినటువంటి ఒక ఈ స్పేస్ ఎక్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ యొక్క డ్రాగన్ గ్రేస్ స్పేస్ క్రాఫ్ట్లోకి 4 వ్యోమగాములు పంపడం జరిగింది. ఇలా జూలై 15 వరకు కూడా అక్కడ జూలై 15 వరకు వివిధ పరిశోధనలు చేశారు. అంటే ఇక్కడ సుమారుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 18 రోజుల పాటు ఉన్నారు. అండ్ ప్రయాణానికి అండ్ పోవడానికి రావడానికి 1 రోజు, మొత్తం కలిస్తే 20 రోజులు ఆ విధంగా అంతరిక్షంలో ఉన్నట్టుగా మనం భావించవచ్చు. ఓన్లీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎన్ని రోజులు ఉన్నారండి? 18 రోజుల పాటు ఉన్నారు. సో రావడానికి పోవడానికి ఒక్కొక్క రోజు కలిపితే మొత్తం 20 రోజులు అన్నట్టు లెక్క అనమాట. ఇందులో 4 వ్యోమగాముల్ని పంపించడం జరిగింది. జూన్ 25, 2025 ఎవరు కూడా శుభాంశు శుక్లా భారతీయుడు, అండ్ పెగ్గీ విడ్సన్ అండ్ అమెరికా దేశానికి చెందిన మహిళ, అండ్ టిబర్ కపు హంగేరి దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త, అండ్ నెక్స్ట్ వచ్చేసి పోలాండ్ దేశానికి చెందినటువంటి స్లోవెంజు ఉజ్నాన్స్కీ అండ్ వెస్నియేస్కీ అని చెప్పేసి వీళ్ళ 4 మరి ఒక యాత్రని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం రావడం జరిగింది. సో ఇదండి వాళ్ళకి సంబంధించినటువంటి ఇమేజెస్. సో మరి ఇదనమాట, ఇది మనకి కాలిఫోర్నియా సమీపంలో సముద్ర జలాల్లో ఈ దిగింది డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్. ఇలాంటి నేపథ్యంలో వాళ్ళని ఆ విధంగా తీసుకురావడం జరిగిందనమాట. వెళ్ళింది మాత్రం జూన్ 25, 2025 సో మరి రావడం జూలై 15, 2025 రావడం జరిగిందనమాట. ఇది యాక్సియం 4 రోదసి యాత్ర పైన ఉన్నటువంటి ఒక క్లియర్ కట్ అప్డేట్స్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి శుభప్రదం, జయప్రదం, శుభాంశు యాత్ర
ఫలప్రదం అని చెప్పొచ్చు అనమాట. ఏంటి అంటే ఇక్కడ రికార్డు సాధించినటువంటి మన భారత ఒక అంతరిక్ష నావికుడు శుభాన్ శుక్లా ఎలాంటి రికార్డు సాధించడం జరిగిందంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అని చెప్పేసి అంటామండి. మరి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS అని చెప్పేసి అంటాం. మరి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఒక 18 రోజుల పాటు ఉన్నటువంటి తొలి భారతీయుడిగా ఏకైక భారతీయుడిగా ఇతను రికార్డు పొందడం జరిగిందనమాట. ఇందుకోసం ఇది ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉన్నటువంటి ఎక్కువ రోజులు ISSలో ఉన్నటువంటి భారత ఒక అంతరిక్ష నావికుడిగా రికార్డు పొందారు మన శుభాన్షు శుక్లా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ISSలోకి వెళ్ళిన తొలి భారతీయుడు కూడా ఎవరు అని చెప్పేసి అంటే శుభాన్ శుక్లా. ఇది మరొక రికార్డు సాధించడం జరిగింది. మొత్తం మీద ఈ నలుగురు బృందం యాక్సియం 4 మిషన్లో నలుగురు స్టార్ సెల్లర్స్ నలుగురు వ్యోమగాములు వెళ్తే ఈ నలుగురు కలిసి చేసినటువంటి అంతరిక్షంలో చేసినటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చేసినటువంటి ప్రయోగాలు 60 అయితే మన శుభాన్ శుక్లా ఎన్ని ప్రయోగాల్లో భాగస్వామ్యం కావడం జరిగిందంటే 7 ప్రయోగాల్లో భాగస్వామ్యం కావడం జరిగింది. మనకి పెసర్లు మెంతులు ఇలాంటి పంటను పండించే విషయంలో కానీ ఇలా భాగస్వామయ్యాడు. అంతేకాకుండా మరొక ఫన్నీ విషయం ఒకటి ఉంది. అంతరిక్షంలో ఎయిర్ కట్ చేయడం అనమాట. తన ఎంట్రుకలు ఏవైతే ఉన్నాయో తలపైన ఎంట్రుకలు వాటిని కట్ చేసుకోవడం కూడా జరిగిందనమాట. అలా ఎయిర్ కట్ చేయించుకున్నటువంటి అంతరిక్షంలో తొలి భారతీయుడిగా కూడా ఎవరు గుర్తించబడ్డారండి శుభాన్ శుక్లా అని చెప్పేసి ఈరోజు ప్రధానమైన వార్తలు అనేది అందడం జరిగిందనమాట. ఇది శుభప్రదం జయప్రదం. మరికి మన రికార్డు సృష్టించినటువంటి శుభాన్ శుక్లా ఒక సంబంధ యాత్ర అనమాట. ఎందుకోసం ఇది ఒక ఇంపార్టెంట్గా ఉంది, ఎందుకోసం ఒక చూద్దామండి ఇక్కడ ఎందుకోసం దీనిపైన ఒక అద్భుతమైన విషయం మనకు ఉంటుంది. మరి శుభాంశు శుక్ల యాత్ర అనేది మన భారత అంతరిక్ష కార్యక్రమాలకి మరొక బలాన్ని ఇస్తుంది, మరొక ఊపిని ఇస్తుంది, ఒక బూస్ట్ ఇస్తుంది. ఊపు అంటే అర్థమైంది కదా, బూస్ట్ ఇస్తుంది అని చెప్పేసి ఒక ప్రధానమైన వార్త కరెంట్ ఎవర్ మనకు ఉందండి. శుభాంశు యాత్ర భారతీయ అంతరిక్ష లక్ష్యాలకు ఒక ఊపు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, ఒక బూస్టింగ్ అనమాట. ఒక బూస్టింగ్ ఇస్తుంది. ఎలా అంటే ఇక్కడ మనం 2027లో మానవ సహిత యాత్రను చేయబోతున్నాం. ఇస్రో చేపడుతున్నటువంటి మానవ సహిత యాత్ర పేరు మన ఒక మ్యాన్డ్ స్పేస్ మిషన్ అంటాం, లేదా హ్యూమన్ స్పేస్ మిషన్ అని చెప్పేసి అంటాం. ఈ మ్యాన్డ్ స్పేస్ మిషన్ లేదా హ్యూమన్ స్పేస్ మిషన్ లేదా మ్యాన్డ్ స్పేస్ మిషన్ అంటే మనుషులు వెళ్తున్నారు కాబట్టి మ్యాన్డ్ స్పేస్ మిషన్ అని చెప్పేసి అంటున్నాం, లేదా హ్యూమన్ స్పేస్ మిషన్ అని చెప్పేసి అంటున్నాం. మానవ సహిత యాత్ర మరి హ్యూమన్ స్పేస్ మిషన్కి ఏమని పేరు పెట్టాం? ఇస్రో చేపడుతున్న మన భారతదేశం చేపడుతున్న మానవ సహిత యాత్రకి గగన్యాన్ అని పెట్టాం. ఈ గగన్యాన్ని 2027లో చేయబోతున్నాం. అలాంటి యాత్రకి ఈ శుభాంశు యాక్సియం 4లో వెళ్ళి రావడం అనేది యాత్ర ఏదవుతుందో అది ఫలప్రదం కావడం ద్వారా అక్కడ అనుభవాలని ఇక్కడ పంచుకోవడం జరుగుతుంది. ఆ సంబంధించినటువంటి ఒక గొప్ప అనుభూతి అనేది ఇక్కడ సక్సెస్ కాబోతుంది మన గగన్యాన్ అని చెప్పొచ్చు అనమాట. ఈ గగన్యాన్లో మనం 4 వ్యోమగాముల్ని పంపించబోవడానికి సిద్ధం చేస్తున్నాం. అందులో ఒకరు వచ్చేసి శుభాన్ శుక్లాని పంపించబోతున్నాం. ఒకరు శుభాన్ శుక్లతో పాటుగా ఇంకెవరండి? ప్రతాప్ బాలకృష్ణన్ నాయర్. ప్రతాప్ బాలకృష్ణన్ నాయర్ని పంపించబోతున్నాం. ప్రతాప్ బాలకృష్ణన్ నాయర్తో పాటుగా మనం చూసినట్లయితే ఇక్కడ అంగద్ ప్రతాప్ను పంపించబోతున్నాం. వారితో పాటు ఇంకొకరు ఎవరండి? అజిత్ కృష్ణన్ కూడా పంపించబోతున్నాం. ఈ 4 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇలా మనకు వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇస్తున్న నేపథ్యం అనమాట. ఇలాంటి సంబంధించిన విషయంలో అక్కడ 2027లో ఈ గగన్యాన్ కార్యక్రమంలో వీరితో పాటుగా ఒక హ్యూమనాయిడ్ రోబో వ్యోమో మిత్ర అని చెప్పేసి ఒక రోబోను కూడా పంపిస్తున్నామండి. ఒక రోబోని కూడా మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం, అందులోనే పంపించబోతున్నాం. ఎన్నో ప్రయోగాలు చేయబోతున్నాం. ఒక డ్రాసోఫిల్లా మెలనోగాస్కర్ ఒక 20 ఈగల్ని ఇక్కడ తీసుకెళ్తున్నాం ఈ యొక్క గగన్యాన్ ప్రయోగంలో అనమాట. మరి ఇలాంటి నేపథ్యంలో మరి 2027లో చేయబోతున్నటువంటి మన మానవ సహిత యాత్ర ఇస్రోకి ఎంతో సపోర్ట్గా ఉండబోతుంది. ఈ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ మన శుభాన్ శుక్లాకి ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. అంతేకాకుండా మన ఇస్రో వాళ్ళు, మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2028లో విల్ బీ గోయింగ్ టు కండక్ట్ వన్ ఎక్స్పెరిమెంట్ టు సెండ్ వన్ మాడ్యూల్ ఫర్ ది BAS అని చెప్పేసి అంటామండి. ఏంటి BS ఏందా బాస్ అంటే ఇక్కడ BAS అంటే తెలుసా అండి అబ్రివేషన్? బాస్ అంటే చూడండి మన భారతదేశం అన్నమాట. భారతీయ అంతరిక్ష స్టేషన్ అని చెప్పేసి అంటామండి. లైక్ ISS ఎట్లా ఉందో ఒక ISS చూడండి, ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని చెప్పేసి అంట. మరి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎట్లా ఉందో
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాగానే ఇక్కడ ఎందుకోసం ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే మనకు తెలుసు ఫ్రెండ్స్, ఇక్కడ అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు, జపాన్ వాళ్ళు, కెనడా వాళ్ళు ఏర్పాటు చేసుకుందే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. 1998లో దాన్ని ఏర్పాటు చేశారు. మనం ఇప్పుడు మరి చైనా వాళ్ళు తియాంగాంగ్ అనే పేరుతో ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకున్నారు. తియాంగాంగ్ అని ఐఎస్ఎస్ అనేది ఎవరిదండి? అమెరికా వాళ్ళది. అండ్ రష్యా అండ్ ఒక యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్ అండ్ కెనడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నది 1998లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. అది మరి తియాంగాంగ్ అనే పేరుతో ఏర్పాటు చేసుకున్నారు ఒక అంతరిక్ష కేంద్రాన్ని. ఎవరండి వారు? వచ్చేసి మనకి చైనా వాళ్ళు అనమాట. లైక్ ఇక్కడ కూడా మనం కూడా 2035లో బై ది 2035 ఇండియా విల్ బి సెటప్ ఏ పర్మనెంట్ స్పేస్ స్టేషన్ ఇన్ స్పేస్ దట్ ఈస్ కాల్డ్ BAS అండి. అదే మనకి బాస్, మన అంతరిక్షంలో బాస్ కావాలని సో ప్రపంచమంతా కోరుకుంటున్న నేపథ్యం, భారతీయులంతా కోరుకుంటున్న నేపథ్యం. సో ఎందుకోసం అంటే మన అంతరిక్ష కార్యక్రమాలు అనేది ఒక నలుగురికి ఉపయోగపడుతున్న నేపథ్యం ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ సో మరి 2035లో మనం బాస్ని ఏర్పాటు చేస్తున్నాం. మరి బాస్ని ఏర్పాటు చేయాలి, భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు చేయాలని దానికి ఒక మాడ్యూల్ పంపిస్తున్నాం అన్నమాట ఇప్పుడు. సో ఒక మాడ్యూల్ అంటే ఎలా దాన్ని డిజైన్ చేయడం అనమాట. ఒక్కొక్క మాడ్యూల్ పంపించి ఫైనల్గా ఏమవుతుందండి, ఒక అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు చేస్తాం. అంటే కొన్ని భాగాలు అనమాట అక్కడికి తీసుకెళ్ళి ఒక సంబంధించినటువంటి ఒక పరిశోధనశాలను ఏర్పాటు చేయడం అంతరిక్షంలో 400 కిలోమీటర్ల పైన. సో అదనమాట. అంతేకాకుండా ఇన్ 2040 సో ఇండియా విల్ బి ఆర్ ఇస్రో విల్ బి కండక్టెడ్ అనదర్ మైల్ స్టోన్ అనమాట. విల్ బి ఒకవేళ అదొక మైల్ స్టోన్ కాబోతుంది. ఏంటా మైల్ స్టోన్, ఏదా మైల్ రాయి అంటే సో మనిషిని మనం పంపిస్తున్నాం ఒక మ్యాన్డ్ స్పేస్ మిషన్ టు ది లూనార్ స్పేస్ మిషన్. లూనార్ అంటే ఏంటండి? చంద్రమండలం మీదకి చందమామపై వ్యోమోగామిని పంపించడానికి 2040లో మనం ఒక సమయం డిసైడ్ చేసుకున్నాం. అది ఒక ప్రొజెక్టెడ్ టార్గెట్ అనమాట. సో ఇవన్నీ జరగడానికి ఒక శుభాంశు శుక్ల యొక్క యాత్ర అనేది మనకు ఒక భారతదేశ అంతరిక్ష రంగానికి ఒక ఊపునిస్తుంది అని చెప్పేసి మన శాస్త్రవేత్తలు చెప్తున్న నేపథ్యం. సో ఇది మనకి ఒక మరింత ఫలప్రదం కావాలి. ఇస్రో మరి ఇప్పటికే ఎన్నో మైలురాళ్ళను తన సొంతం చేసుకుంది. ఇస్రో అచీవ్డ్ సో మెనీ మైల్ స్టోన్స్, కాబట్టి ఇవన్నీ కూడా మరిన్ని మైల్ స్టోన్స్ కావాలని మనం కోరుకుందామండి. ఇది శుభాంశు యాత్ర పైన అంతరిక్ష లక్ష్యాలకు ఒక ఊపు అని చెప్పేసి చెప్తున్న నేపథ్యం అండి. సో నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా కరెంట్ అఫైర్స్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూసినట్లయితే SCO విదేశాంగ మంత్రుల సదస్సు అండి. సో మీకు ఇమేజ్లో చూడొచ్చు ఇక్కడ మన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, ద ప్రెసిడెంట్ యూనియన్ ఫారిన్ మినిస్టర్ ఆర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరున్నారండి? సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు అండి. వీరు జయశంకర్ గారు ఉన్నారు. అండ్ వన్ మోర్ పర్సన్ ఇక్కడ ఉన్నాడు చూడండి, ఈ మధ్య కనబడడం లేదని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అతను చైనాలో అధికార మార్పిడి జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. అతనే చైనా అధ్యక్షుడు అండి, దిగిపోవడానికి సిద్ధంగా ఉండని అంటున్నారు. మరి చూద్దామని మనం మరి అతని పేరు ఏం పేరంటే జీ జిన్పింగ్ అండి. అతని పేరు జీ జిన్పింగ్. చైనా ఒక సుప్రీం లీడర్, చైనా యొక్క ఏంటంటే చైనా ప్రెసిడెంట్. వీళ్ళిద్దరి మధ్య ఒక సంవత్సరం భేటీ కూడా జరిగింది. ఇదొక ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని చెప్పవచ్చు. ఎందుకోసం అంటే పహల్గామ్ దాడి తర్వాత సో మరి ఎన్నో వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేశారు మన కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. సో ఫైనల్గా మరి వీరు చైనా కూడా సందర్శించడం జరిగింది. కారణం ఇక్కడ SCO విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొన్న నేపథ్యం. SCO అంటాం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అండి. SCO అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, షాంఘై సహకార సంస్థ అని చెప్పేసి అంటామండి. షాంఘై సహకార సంస్థ 2001లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ. సో మరి ఇది షాంఘై 5తో ఏర్పాటు చేయబడ్డ సంస్థ. ఈరోజు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎన్ని దేశాలు ఉన్నాయి తెలుసా అండి? ఇప్పుడు 10 దేశాలు, సభ్య దేశాలు. హౌ మెనీ మెంబర్స్ ఆఫ్ కంట్రీస్ ఆర్ దేన్ SCOలో ఎన్ని సభ్య దేశాలు కలవు అని చెప్పేసి అంటే 10 సభ్య దేశాలు ఉన్నాయి. ఆ 10 సభ్య దేశాలు మన భారతదేశం కూడా ఒకటి. భారత్ మరి SCOలో ఏ ఇయర్లో చేరిందంటే 2017 సంవత్సరంలో చేరింది. పొలిటికల్, ఎకనామిక్, సెక్యూరిటీ కోఆపరేషన్, రాజకీయ సహకారం అండ్ రాజకీయ సహకారం అండ్ ఆర్థిక సహకారం, భద్రతా సహకారం అనే ఒక ఇతివృత్తంతో ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా, పాకిస్తాన్ అండ్ ఇరాన్, బెలారస్, ఇలా 10 దేశాలు ఇందులో సుమారు SCOలో ఉండడం జరిగింది. ఈ 10 దేశాలు ఈ మధ్యకాలంలోనే SCO రక్షణ శాఖ మంత్రుల సమావేశం కూడా జరిగింది. దానికి మన రాజ్నాథ్ సింగ్ కూడా వెళ్ళడం జరిగింది.
పహల్గామ్ దాడిని ఖండించని ఒక సంబంధించినటువంటి డిక్లరేషన్ విడుదల చేశారు. అలాంటప్పుడు డిక్లరేషన్ విడుదల చేసిన క్రమంలో మన భారత్ సంతకం చేయలేదు, ఆ డిక్లరేషన్ ఆగిపోయింది. ఆ విషయం కూడా మనం రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది మన షామిషుడ్ ద్వారా. సో మరి ఎస్సీఓ విదేశాంగ మంత్రుల సదస్సు మరి 2025లో నిర్వహించిన సందర్భం చైనాలో ఎక్కడ నిర్వహించారంటే దట్ ఈస్ తియాన్జాన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద సిటీస్ ఇన్ చైనాలో ఉన్న ఒక సిటీ ఒక అందులో నిర్వహించడం జరిగింది. సో సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు హాజరు కావడం జరిగింది. సో చైనా సంబంధించినటువంటి అధ్యక్షుడు జీ జిన్పింగ్తో భేటీ కావడం జరిగింది. అంతేకాకుండా ఎస్సీఓ సంబంధించినటువంటి సమావేశంలో ఒక గట్టి నిర్ణయాన్ని మన భారత విదేశాంగ మంత్రి ప్రకటించడం జరిగింది. సో భద్రతా సవాళ్ళను మనం ధీటుగా ఎస్సీఓను అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఎస్సీఓ దేశాల మధ్య కానివ్వండి, సో మరి భద్రతా సవాళ్ళు మనకున్నాయి. అలాంటి భద్రతా సవాళ్ళు ధీటుగా మన కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలి, మన బౌండరీస్ని మనం కాపాడుకోవాలి అని ఒక ప్రధానమైన విషయాన్ని కూడా చెప్పడం జరిగిందనమాట. అది మనకు ఒక ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. సో చైనా అధ్యక్షుని కలవడం ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం మనకు ఉందన్నమాట. ఓకే, ఎందుకోసం అంటే సో మనకి ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు. సో ఏప్రిల్ 22, 2025 సో పహల్గామ్ దాడి జరిగిన నేపథ్యం తెలుసు మనందరూ కూడా. ఈ పహల్గామ్ దాడి జమ్మూ కాశ్మీర్లోని మరి అనంతనాగ్ జిల్లాలోని బైసరన్ వ్యాలీలో పహల్గామ్ దాడి జరిగినప్పుడు సో 26 మంది మన భారతదేశానికి చెందినటువంటి టూరిస్టులు మనం పోగొట్టుకున్న నేపథ్యం. ఓకేనా, మరి లష్కర్ ఏ తోయబాకి చెందినటువంటి సంస్థ మరి ఇందులో రెసిస్టెంట్ ఫ్రంట్ గ్రూప్ ఇందులో భాగస్వామి అయిందని, ఈ దాడిలో భాగం ఉందని చెప్పేసి మనకు అంటున్న నేపథ్యం. అందుకోసమే ఈ పహల్గామ్ దాడి అయిన తర్వాత మనం మే 7, 2025 ఉగ్రవాద శిబిరాలని పాకాక్రమిత కాశ్మీర్ అండ్ పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద శిబిరాలను మనం నేలమట్టం చేశాం. దీనికి పెట్టిన పేరే ఆపరేషన్ సింధూర్ అండి. మరి ఆపరేషన్ సింధూర్ వెంటనే పాకిస్తాన్ మనపైన కూడా దాడి చేసింది, కానీ ఆ దాడిని మనం తిప్పికొట్టాం. కానీ పాకిస్తాన్ చేసినటువంటి మన భారతదేశం పైన దాడిలో చైనా దేశానికి చెందినటువంటి కొన్ని మిజైల్స్, తుర్కీ దేశానికి చెందిన కొన్ని మిజైల్స్, కొన్ని డ్రోన్స్ ఉన్నాయని మనం తెలుసుకోవడం జరిగింది. ఇలాంటి క్రమంలోనే సో వీరితో ముచ్చటించడం, వీరితో భేటీ కావడమే ఈ యొక్క న్యూస్లో ప్రధానంగా ఉన్న విషయం అండి. ఇది ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటే ఒక సదస్సు ఒక దేశంలో జరగడానికన్నా ముందు, అంటే దేశాంధ్రియతలు పాల్గొనే సదస్సు కన్నా ముందు బ్రిక్స్ సమావేశం జరిగినా, ఎస్సీఓ సమావేశం జరిగినా, ఆసియన్ సమావేశం జరిగినా ఒక ప్రధానమైన సదస్సు జరగడానికన్నా ముందు ఏమవుతుందంటే విదేశాంగ మంత్రుల సమావేశం, రక్షణ మంత్రుల సమావేశం, వాణిజ్య శాఖ మంత్రుల సమావేశం జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించాల్సిందా కోరుతున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్సీఓల సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 10 సభ్య దేశాలు, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో చైనా ఉంటుందండి ఎస్సీఓలో సభ్య దేశాలు. మనం చూసినట్లయితే ఏమున్నాయో చూడండి. ఎస్సీఓలో మెంబర్స్ అనమాట, ద మెంబర్స్ ఇన్ ద ఎస్సీఓ అండి. ఎస్సీఓలో మెంబర్స్ ఒకటి వచ్చేసి మనకి ఏంటండి చైనా ఉందండి, చైనా ఉంది. అండ్ రష్యా అండి, రష్యా ఉంది. రష్యా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ ఎస్సీఓ అండి. అండ్ రష్యా ఆఫ్టర్ దట్ కజకిస్తాన్, ఏదండి కజకిస్తాన్. సో కజకిస్తాన్ అనే దేశం కూడా ఎస్సీఓలో ఒక సభ్య దేశం, కజకిస్తాన్. అండ్ నెక్స్ట్ వచ్చి కిర్గిజిస్తాన్ అండి, కిర్గిజిస్తాన్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ ఎస్సీఓ. అండ్ కిర్గిజిస్తాన్, కజకిస్తాన్ అండ్ తజకిస్తాన్ అండ్ దెన్ ఉజ్బెకిస్తాన్ అండ్ సో ఇది ఉజ్బెకిస్తాన్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా కంట్రీస్ మనం చూసినట్లయితే ఇండియా పాకిస్తాన్ అండి. మన ఇండియా చేరిందండి 2017లోనే, పాకిస్తాన్ కూడా 2017లో చేరింది. తర్వాత ఇరాన్ చేరిందండి, ఇరాన్ 9th కంట్రీగా చేరింది. వెరీ రీసెంట్గా ఏ కంట్రీ చేరిందంటే బెలారస్ కంట్రీ చేరింది. మొత్తం ఇప్పుడు ఎస్సీఓలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 10 కంట్రీస్ ఉన్న విషయాన్ని గమనించండి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని బీజింగ్లో ఉంది. ఎప్పుడు ఏర్పాటు చేశారు ఈ సంస్థను అని చెప్పేసి అంటే 2001లో. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది ఎస్సీఓ అంటే పొలిటికల్, ఎకనామిక్, సెక్యూరిటీ కోఆపరేషన్ అనేది పర్పస్గా ఉన్న నేపథ్యం అనమాట. ఓకేనండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దామండి. సో పలేపిలి యూనియన్ ట్రీటీ అండి, పలేపిలి యూనియన్ ట్రీటీ ఏంటి? పలేపిలి యూనియన్ ట్రీటీ అంటే మనకి మనం ఒక ప్రపంచ పటాన్ని మనం చూసినట్లయితే హవాయి, సో హవాయి ద్వీపం మధ్య అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియా దేశం మధ్య ఈ పసిఫిక్ మహాసముద్రంలో పసిఫిక్ ఓషన్లో ఏముంటుందండి, ఒక 9 ద్వీపాల ఒక దేశం ఉంది. ఆ దేశాన్ని మనం ఏమంటాం తెలుసా? 9 ద్వీపాలు ఉంటాయండి. ఆ దేశాన్ని మనం ఏమంటామంటే తువాలు. ద నేమ్ ఆఫ్ ది కంట్రీ ఈస్ కాల్డ్ హియర్ తువాలు. తువాలు ఈజ్ ద వన్ ఆఫ్ ద కంట్రీ దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ పసిఫిక్ ఓషన్. సో బిట్వీన్ ద హవాయ్ అండ్ ఆస్ట్రేలియా, ఈ 2 దేశాల మధ్య ఉన్నదే ఈ తువాలు దేశం అండి. ఈ తువాలు దేశం యొక్క రాజధాని వచ్చేసి పునాపుట్టి అండి, పునాపుట్టి అని చెప్పేసి పునాపుట్టి అనేది ఈ తువాలు దేశం యొక్క రాజధాని. అయితే ఏంటి న్యూస్ ఏంది ఇక్కడ అంటే
ఈ 9 ద్వీపాలు ఉన్నటువంటి 9 ఐలాండ్స్ ఉన్నటువంటి 9 ఐలాండ్స్ ఉంది. సముద్ర మట్టానికి ఈ దేశం ఎంత అంటే జస్ట్ 15 అడుగుల ఎత్తులో ఉందండి, అంతే. 15 అడుగుల ఎత్తులో ఉంది, సముద్ర మట్టానికి ఒక 15 అడుగుల ఎత్తులో ఉంది. సో ఈ యొక్క తువాలు దేశ విస్తీర్ణం అప్రాక్సిమేట్లీగా మనకు 26 చదరపు కిలోమీటర్లు ఉంటుందండి. బట్ కొంత భాగం అనేది సముద్రం చొచ్చుక రావడం వల్ల ఇప్పుడు 25.14 కిలోమీటర్ అని చెప్పి చూపిస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో జస్ట్ అక్కడ ఎంత అంటే ద పాపులేషన్ ఆఫ్ ది తువాలు ఇట్ ఈజ్ అబౌట్ ది 10,643 పీపుల్ అండి. 10,643 మంది ఉన్నారు. సో మరి ఇక్కడ చూసినట్లయితే తక్కువ విస్తీర్ణం ఉంది, సముద్ర మట్టానికి 15 అడుగుల ఎత్తు ఉంటుంది అంతే ఈ తువాలు. సో మరి ఇలాంటి క్రమంలో తువాల్లో సంబంధించిన విషయంలో ఒక పర్యావరణ సంక్షోభం, ఒక జల సంక్షోభం ఏర్పడుతుంది. సో మరి ఏంటా జల సంక్షోభం అంటే 2050 వరకు వరదలు రావడం ద్వారా, ఈ వర్షాలు రావడం ద్వారా తువాలు రాజధాని పునాపుట్ అనేది ఒక సగం వరకు మునిగిపోతుందని. అంతేకాకుండా 2100 సంవత్సరం నాటికి మొత్తం కూడా తువాలు యొక్క భూభాగం అంతా కూడా మొత్తం కూడా జలమయం కాబోతుంది. దీన్ని మనం సీ ఎరైజన్ అని చెప్పేసి అంటామండి, సముద్ర క్షయం చెందబోతుందని చెప్తాం. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి నేపథ్యంలో మనకి దీనిపైన ఒక ప్రధానమైనటువంటి ఒక ఆర్టికల్ రావడం జరిగింది మనకి న్యూస్ పేపర్లో, దానికి ఈ సంబంధించిన విషయాన్ని ఇవ్వడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో సో మరి వీళ్ళందరినీ ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఎందుకోసం అంటే ఇక్కడ ప్రజలు ఉన్నారు, ఈ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. సో అలాంటి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ఇలాంటి విషయంలో ఇలా వలసలు వేరే దేశానికి వెళ్ళాలంటే వలసలు నిరోధించడానికి వాళ్ళని రిఫ్యూజీస్ అని చెప్పేసి లేదా ఉగ్రవాదులని వివిధ రకాలుగా వేధిస్తున్న నేపథ్యం ఉంటుంది. మరి రిఫ్యూజీస్ ఒక శరణార్థులుగా వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మనకి నాన్సెన్ ఇనిషియేటివ్ అనే కార్యక్రమాన్ని యుఎన్ఓ గతంలో ఏర్పాటు చేసింది వలసల రక్షణ గురించి. ఆ క్రమంలో వలసల రక్షణ గురించి తువాలు మరియు ఇంకొకటి దేశం ఏదంటే తువాలు మరియు ఇంకొక దేశం ఏంది ఆస్ట్రేలియా దేశం మధ్య ఒక ఒప్పందం జరిగింది 2023లో. ఆ ఒప్పందం ఏంటంటే పలే-పిలి యూనియన్ ట్రీటీ అంటాం. దీని ద్వారా ఏంటంటే సంవత్సరానికి 2023లో జరిగిన ఒప్పందం ద్వారా సంవత్సరానికి కొంతమందిని ఏం చేస్తారంటే కొంతమందికి వీసా సౌకర్యం కల్పిస్తారు. ఎవరికి తువాలు దేశస్తులకి ఆస్ట్రేలియా దేశం కల్పిస్తారు అనమాట. అది మనకు వివిధ దేశాలు కూడా చూపించాలి అని ప్రధానమైన వార్త మనకు ఉందండి ఇది. కాబట్టి మనకి వార్తల్లో ఒక అంశంగా ఒక అంతర్జాతీయ విషయమే కాకుండా ఒక పర్యావరణ సంబంధించిన విశేషం కూడా దీన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుందండి. సో చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్ అనేది. ఓకేనండి. సో అబౌట్ ది తువాల్ అనే దేశం పైన. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఢిల్లీలో ఒక సమావేశం జరిగిందండి. ప్రైమ్ మినిస్టర్స్ లెక్చర్ సిరీస్ అనే ఒక కార్యక్రమాన్ని ఢిల్లీలో నిర్వహిస్తున్నారు. సో హూ కండక్టెడ్ దిస్ కాన్ఫరెన్స్? సో దిస్ కాన్ఫరెన్స్ ఈజ్ కండక్టెడ్ బై ది నృపేంద్ర మిశ్రా. సో ఒక సంబంధించినటువంటి వారు గతంలో ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా అతను పనిచేయడం జరిగింది ఒక కార్యదర్శిగా. అంటే ఈ వాజ్ వర్క్డ్ యాజ్ ఎ సెక్రటరీ టు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వన్స్. హిజ్ నేమ్ ఈజ్ నృపేంద్ర శర్మ. ఎట్ ప్రజెంట్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ పిఎం సంగ్రహాలయ అండ్ లైబ్రరీ చైర్మన్. అంటే ఇక్కడ ప్రధానమంత్రి సంగ్రహాలయం అని చెప్పేసి ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు ఢిల్లీలో. అంటే మన భారత ప్రధానులమంతా ఇంతవరకు ఎంతమంది పనిచేశారో వాళ్ళ జీవిత విశేషాలపైన, వాళ్ళు వివిధ దేశాల పర్యటన పైన ఒక సంబంధించినటువంటి ఒక మ్యూజియంను, ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. దానికి నేతృత్వం వహిస్తున్నారు. వారు ఈ సమావేశం నిర్వహించారు ప్రైమ్ మినిస్టర్స్ లెక్చర్ సిరీస్ అని. ఇందులో భాగంగా ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పివి నరసింహారావు అని చెప్పేసి ఇంకో కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రైమ్ మినిస్టర్ లెక్చర్ సిరీస్లో అంటే ప్రైమ్ మినిస్టర్స్ గురించి మాట్లాడుతున్న క్రమంలో మరి ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పివి నరసింహారావు అనే ఒక కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ మనం ఇక్కడ చూడొచ్చు, ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పివి నరసింహారావు గారు. మరి ఇందులో సో మనకి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు పాల్గొనడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారు పివి నరసింహారావుని వర్ణించాడు ఏంటంటే ఈజ్ భారతదేశ డెంగ్ జియావో పింగ్ అండి. ఈ భారతదేశ డెంగ్ జియాగో పింగ్ ఎవరు అని చెప్పేసి అంటే పివి నరసింహారావు. ఎవరి డెంగ్ జియావో పింగ్ ఎవరు అంటే 1978లో ఈ వర్క్డ్ యాజ్ ది చైనా ప్రెసిడెంట్ అండి. చైనా అధ్యక్షుడిగా పనిచేశాడు. చైనా అధ్యక్షుడిగా పనిచేసి ఎన్నో రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది, ఎన్నో సంస్కరణలను తీసుకురావడం జరిగింది. అలాంటి క్రమంలో మన భారతదేశంలో దక్షిణ భారతదేశం నుండి భారత ప్రధానమంత్రికి ఎదిగిన వ్యక్తి ఎవరండి? ద ఫస్ట్ సౌత్ ఇండియన్ హూ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది ఇండియా ఎవరంటే అతనే వంగర్ అనే ఒక గ్రామంలో పుట్టి ఆ స్థాయికి ఎదిగారు. వారు ఎవరండి? మనకు పివి నరసింహారావు గారు. మన తెలుగువారు, తెలంగాణకు చెందినవారు. మరి అలాంటి క్రమంలో
సో మరి ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఒక గొప్ప విధానం ద్వారా ఈరోజు ఎన్నో సంస్కరణల్ని ఆ విధంగా ప్రవేశపెట్టారు. అలాంటి క్రమంలో సో ఇలా వర్ణించడం జరిగింది. ఇది మనకు ఒక ఇంపార్టెంట్ అండి. ఎందుకోసం అంటే చైనాలో ఎట్లయితే డెంగ్ జియాఓపింగ్ రీఫార్మ్స్ తీసుకొచ్చి చైనాను అభివృద్ధి పదంలో నడిపించాడు, లైక్ దట్ అవర్ పివి నరసింహారావు కూడా అలానే చేశాడు రీఫార్మ్స్ ద్వారా అని చెప్పేసి ఇక్కడ ఒక చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించడం జరిగింది. ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ సమావేశంలో పివి నరసింహారావు గారిని భారత డెంగ్ జియాఓపింగ్ అని చెప్పేసి అన్నారంటే అది ద ప్రైమ్ మినిస్టర్ లెక్చర్ సిరీస్ న్యూఢిల్లీలో నిర్వహించారు. ఎవరు నిర్వహించారు ఏంటనేది ఇక్కడ ప్రధానమైన వార్త అనేది మనకు ఉందండి. అండ్ పివి నరసింహారావు గురించి ఈజ్ ఎ మల్టీఫెస్టెడ్ పర్సనాలిటీ, ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా అనేక భాషలు వచ్చిన వ్యక్తిగా, అంతేకాదండి ఇక్కడ అతను విశ్వనాథ సత్యనారాయణ రచించినటువంటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగులో రచించినటువంటి ఓకేనా 1000 పడగలు అనే పుస్తకాన్ని సహస్ర పని అనే పేరుతో హిందీలో కూడా తర్జుమా చేయడం జరిగింది పివి నరసింహారావు గారు. ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ ది పివి నరసింహారావు గారు ఈజ్ ఇన్సైడర్ అండి. ఇన్సైడర్ అనే ఒక ఆత్మకథని సో వారు రాయడం జరిగింది పివి నరసింహారావు గారు. సో అదొక ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకేనండి, ఇక నెక్స్ట్ చూద్దామండి. మోడల్ వై కార్ అండి. ఇస్ ద మోడల్ వై కార్ న్యూస్లో ఉంది. టెస్లా మన భారత్లో ఆవిష్కరించడం జరిగింది. ముంబైలో టెస్లా అనే సంస్థ అండి. టెస్లా ఇట్ ఈజ్ ఆటోమొబైల్ సంస్థ అండి. 2003లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టెస్లా సంస్థని కాలిఫోర్నియాలో ఏర్పాటు చేశారు. ప్రధానంగా టెస్లా అనే ఆటోమొబైల్ సంస్థ యుఎస్ఏకి చెందింది. ఇది ప్రారంభంలో కాలిఫోర్నియాలో ఉండేది. ప్రజెంట్ దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ అనే నగరంలో ఇది ప్రధాన కార్యాలయం ఉంది. మరి టెస్లా కంపెనీకి ఇప్పుడు ప్రజెంట్ ఓనర్గా మనకు ఆటోమొబైల్ సంస్థగా ఉన్నారు. వారే ఎవరండి? ఎలన్ మాస్క్ అండి. ఎలన్ మాస్క్ నాట్ ఓన్లీ ఓనర్ టు ది సిఓ టు ది టెస్లా అండి, బట్ ఆల్సో స్పేస్ ఎక్స్ అనే ఒక అంతరిక్ష పరిశోధన సంస్థకి, అంతేకాకుండా ఎక్స్ అనే పేరుతో ఉన్నటువంటి ఒక సోషల్ మీడియా సంస్థ, గతంలో ట్విట్టర్ అని పిలిచేవారు, దానికి కూడా నేతృత్వం వహిస్తున్నారు. సో మరి ఎన్నో రోజుల నుండి కూడా భారతదేశంలో టెస్లా కార్ని ఇంట్రడ్యూస్ చేయాలని కలలు కన్నాడు. ఫైనల్గా తన కళ నిజమైంది. సో ఏంటంటే గతంలో ఎందుకు రాలేదంటే 70-100% అనేది మనకి ఇక్కడ ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది ఉండేదన్నమాట, దిగుమతి సుంకం అనేది ఉండేది. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే ఎవరైనా విదేశీ కంపెనీ వాళ్ళు, ఎవరైనా విదేశీ ఆటోమొబైల్ సంస్థ వాళ్ళు మన భారతదేశంలో తమ ఆటోమొబైల్ సంబంధించినటువంటి వాహనాలని ఇంట్రడ్యూస్ చేయాలంటే 8,000 కార్ల వరకు ఏం చేస్తారంటే 15% దిగుమతి సుంకం మాత్రమే తీసుకొని ఏం చేయొచ్చు, విక్రయించవచ్చు, సేల్ చేయొచ్చు అని చెప్పేసి భారత ప్రభుత్వం ప్రకటించింది అనమాట. అంటే ఒక సంస్థ ఉంది, టెస్లా సంస్థ ఉంది, లేకపోతే మరో సంస్థ ఉంది మన దేశంలో తమ వాహనాలని కొన్ని విక్రయం చేయాలనుకుంటున్నారు, అమ్మాలనుకుంటున్నారు. గతంలో 70-100% వరకు ఈ దిగుమతి సుంకం వేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే దాన్ని ఎంతకు తగ్గించారంటే 15% తగ్గించడం ద్వారా ఇట్లా విక్రయం చేసుకోవచ్చు అని చెప్పేసి మన భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో సో ఇక్కడ ముంబై మనకి టెస్లా కంపెనీ మన దేశంకు రావడం జరిగింది. అయితే ఇక్కడ టెస్లా కంపెనీ ఇంట్రడ్యూస్ చేసినటువంటి మోడల్ వై కార్ అనేది ఏంటంటే పూర్తిగా విద్యుత్తో నడిచే కార్ అండి. ఇది ఒకటి మనకేంటంటే ఇది ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట, ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఇది ఒక విద్యుత్ కారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మొత్తం తయారు చేయలేదు, మొత్తం కూడా ఎక్కడ తయారు చేసినట్టు షాంఘైలో, చైనాలోని షాంఘైలో తయారు చేశారు. సిబియు అంటారు, అంటే కంప్లీట్ బిల్డ్ యూనిట్. అంటే అక్కడ తయారు వచ్చినటువంటి వాటిని మనం ఏమంటామంటే కంప్లీట్ బిల్డ్ యూనిట్. కానీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఒక వ్యాఖ్యలు చేశారు. సో మీరు ఎక్కడ తయారు చేయకండి, మన మహారాష్ట్రలో కూడా తయారు చేయండి, మా దేశంలో తయారు చేయండి, మేము అన్నీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. తద్వారా మరింతమందికి ఉపాధి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి కారు పేరు, ఎక్కడ ప్రారంభించారు, ఏందనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. కరెంట్ ఎకనామీలో సంబంధించిన దిగుమతి సుంకం కూడా ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మారథాన్ రన్నర్ అండి. సో మారథాన్ రన్నర్ అథ్లెట్ 114 సంవత్సరాలు అండి, దానికి 114 సంవత్సరాలు. సో అతని పేరేంది అథ్లెట్ ఫౌజా సింగ్ అంటే అథ్లెట్ ఫౌజా సింగ్. సో వీరు మరణించడం జరిగింది. మరి పంజాబ్లోని జలంధర్ జిల్లాలో తన స్వగ్రామమైనటువంటి బియాస్లో పొద్దున వాకింగ్ చేస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ కావడం జరిగింది, వీరికి మరణించడం జరిగింది. కాబట్టి కొంచెం ఇతని వార్తల్లో వ్యక్తిగా గుర్తుపెట్టుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్సీఆర్టీ 1961లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ. విద్యార్థులకు సంబంధించిన సిబిఎస్ఈ విషయంలో ఎన్నో పుస్తకాలను తయారు చేస్తున్న సంస్థ. కరికులంని ప్రిపేర్ చేయడంలో తనదైన శైలిని కలిగి ఉన్న సంస్థ ఎన్సీఆర్టీ సంస్థ. మరి నేషనల్ కౌన్సిల్ ఫర్ ది ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ అని చెప్పేసి అంటామంటే ఎన్సీఆర్టీ. ఇది ఎన్సీఆర్టీ పుస్తకాల్లో దేశ విజ్ఞాన చరిత్రను అమలు చేస్తున్నారు. ఏంటి దేశ విజ్ఞాన చరిత్ర? 8వ తరగతి పుస్తకంలో 8వ తరగతి 8th క్లాస్ కొత్త సైన్స్ పుస్తకం వస్తుంది. పుస్తకం ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే ఆ పుస్తకం ఇలా సైజు ఉన్నప్పుడు దీనికి ఒక పేరు పెట్టడం జరిగిందండి, క్యూరియాసిటీ అంటే నేర్చుకోవాలనే ఉత్సాహం, ఉత్సుకత అని చెప్పేసి అంటే ఒక జిజ్ఞాస అంటాం.
తెలియని విషయాలు తెలుసుకోవడం ఏమంటారండి, క్యూరియాసిటీ ఉండాలి. ఆ క్యూరియాసిటీ మనకు ఏమైనా సాధించడానికి తోడ్పడుతుంది. క్యూరియాసిటీ టెక్స్ట్ బుక్ ఆఫ్ ది సైన్స్ ఫర్ ది గ్రేడ్ 8 అని చెప్పేసి ఒక బుక్ని తయారు చేస్తుంది. ఈ బుక్లో 8వ తరగతి 8th క్లాస్ కొత్త సైన్స్ పుస్తకంలో ఎన్సీఆర్టీ వాళ్ళు తయారు చేసిన పుస్తకంలో ప్రాచీన తత్వవేత్త అయినటువంటి ఆచార్య కనుదుడి యొక్క పరమాణు సిద్ధాంతం నుంచేని మన ఇస్రో చేపట్టిన యాత్రలన్నిటి కూడా ఇందులో పొందుపరుస్తారు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం అండి. ఎందుకోసం అంటే ఈ కాంటెంపరీగా ఈ సమకాలీన ప్రపంచంలో మనం ప్రపంచానికి పోటీపడే ఒక విద్యార్థిని తయారు చేయాలంటే ఖచ్చితంగా మన ఇండియాస్ అచీవ్మెంట్స్ కూడా తెలియాలి, మన ఇస్రో మైల్ స్టోన్ తెలియాలి. అంతేకాదు ఇప్పుడున్నటువంటి మోడర్నైజేషనే కాదు, గతంలో మన సంబంధించినటువంటి ప్రాచీన కాలంలో ఎలాంటి సంబంధించినటువంటి తత్వవేత్తలు ఉన్నారు, ప్రాచీన కాలంలో ఎలాంటి శాస్త్రవేత్తలు ఉన్నారు, వాళ్ళు ఒక సంబంధించిన విషయాలు కూడా ఇందులో తెలుస్తున్న నేపథ్యం అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎన్సీఆర్టీ క్రింది ఏ తరగతి పుస్తకంలో ఇస్రో యాత్రలపైన, ఇస్రో ఎక్స్పెరిమెంట్స్ పైన, చంద్రయాన్ 2, 3 అండ్ నెక్స్ట్ వచ్చేసి గగనయాన్ కార్యక్రమాలతో పాటుగా పరమాణు సిద్ధాంతం, ప్రాచీన తత్వవేత్తల గురించి కూడా చెప్పడం జరిగింది. ఏ క్లాస్ పుస్తకం అంటే 8వ క్లాస్ పుస్తకం. ఆ 8వ క్లాస్ పుస్తకానికి ఏమని పేరు పెట్టారండి, ఆ సైన్స్ పుస్తకానికి క్యూరియాసిటీ అని పేరు పెట్టడం జరిగింది. ఆ విషయం కూడా గమనించాలి. మరి ఎన్సీఆర్టీ 1961లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ నేషనల్ కౌన్సిల్ ఫర్ ది, అబ్రివేషన్ కూడా ఒకసారి ఇంపార్టెంట్ అండి, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అండి. ఎడ్యుకేషన్ ఇస్తుంది, పరిశోధన చేస్తుంది అండ్ ట్రైనింగ్ కూడా, శిక్షణ కూడా ఇస్తుందండి అదే సంస్థ. మరి ఎన్సీఆర్టీ మినిస్ట్రీ ఆఫ్ ది ఎడ్యుకేషన్, కేంద్ర విద్యాశాఖ పరిధిలో పనిచేస్తుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి అంటే ఎవరండి, ధర్మేంద్ర ప్రధాన్. సో వారి పరిధిలో పనిచేస్తారు. మరి ఎన్సీఆర్టీకి ప్రెసిడెంట్ ఎవరున్నారు, దీనికి ప్రెసిడెంట్ ఎవరున్నారు, ఈ సంబంధించినటువంటి ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి చైర్మన్ అంటే దినేష్ ప్రసాద్ సక్లాని. ఏంటండి, దినేష్ ప్రసాద్ సక్లాని ఈజ్ ద ప్రెసిడెంట్ చైర్మన్ ఆఫ్ ది ఎన్సీఆర్టీ అనే విషయం గమనించండి. అంతేకాదు ఎన్సీఆర్టీ పుస్తకాలలో ఇప్పుడు ఒక గొప్ప మార్పు వచ్చిందండి. ఏంటా మార్పు అంటే ఎన్సీఆర్టీ పుస్తకాలలో ఇప్పుడు ఏదైనా పుస్తకంలో ఇండియా అనే పదం ఉందనుకోండి, ఇప్పుడు ఇండియా పదం దొరకదండి మనకి. కొత్త పుస్తకాల్లో ఇండియా ప్లేస్లో ఏం పేరు మార్చారండి, ఇండియా పేరు ప్లేస్లో ఏమని మార్చారు, భారత్ అని రాశారండి. భారత్ అనే వర్డ్ని రాయడం జరిగింది. విచ్ కమిటీ రికమెండెడ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఇండియా యూ హ్యావ్ టు రైట్ ద ఇండియా ప్లేస్లో భారత్ అని రాయాలని చెప్పేసి ఏ కమిటీ రికమెండేషన్ చేయడం ద్వారా ఎన్సీఆర్టీ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందంటే ప్రొఫెసర్ ఇషాక్ కమిటీ అండి. ప్రొఫెసర్ ఇషాక్ కమిటీ రికమెండేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అకార్డింగ్ టు విచ్ కమిటీ రికమెండేషన్ రీసెంట్లీ రిప్లేస్ ద ఇండియా వర్డ్ and can introduce the Bharat word in the NCERT books and that is the Professor Isha Committee. సో నేతృత్వంలో ఈ చర్య తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏందండి ఇక్కడ ఎన్సీఆర్టీ పుస్తకంలో ఇండియా పేరు స్థానంలో ఏముంటుంది, భారత్ అనే వర్డ్ ఉంటుంది. ఎందుకోసం ఇండియా పదానికన్నా భారత్ అనే పదానికే చాలా చరిత్ర ఉంది, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పేసి ప్రొఫెసర్ ఇసాక్ కమిటీ గారు చెప్పడం జరిగింది అనమాట. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది ఎన్సీఆర్టీ సంబంధించిన విషయంలో. మరి మినిస్ట్రీ ఆఫ్ ది ఎడ్యుకేషన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రజెంట్ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న నేపథ్యం. ప్రజెంట్ మనం దేశంలో జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020 అనేది అమలు అవుతుంది. జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, జాతీయ విద్యా విధానం 2020 ముసాయిదా పైన అధ్యయనం చేసిన కమిటీ ఎవరండి, కస్తూరి రంగన్ కమిటీ. ఎందుకోసం అంటే ఇటీవల కాలంలో ఎన్ఈపిని మేము అమలు చేయమని చెప్పేసి తమిళనాడు చెప్తున్న నేపథ్యంలో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంటున్న నేపథ్యం అనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దామండి ఫ్రెండ్స్, నిమిషా ప్రియ అండి. సో మరి కేరళ నర్సు నిమిషా ప్రియ. సో ఇక్కడ వీరు యమన్ దేశంలో ఉన్నారు. సో వీరికి అయితే కొన్ని నేరాల్లో ఈమెకి కొన్ని నేరం చేయడం వల్ల, క్రైమ్ చేయడం ద్వారా ఈమె ఒక ఉరిశిక్ష వేసిందనమాట యమన్ దేశం. యాక్చువల్గా ఈరోజు అంటే జూలై 16, 2020 పైన ఉరిశిక్ష వేయాలి. కానీ భారత్ ఒక విదేశాంగ శాఖ యమన్ దేశ ప్రభుత్వంతో ఆ విధంగా చర్చలు చేయబట్టి సో దీనిపైన మరింత చర్చించండి అని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఉరిశిక్ష వాయిదా పడడం జరిగిందనమాట. ఇంకా ఉరిశిక్ష అనేది పోస్ట్ పోన్ చేశారు. అలాంటప్పుడు మనకి వార్తలో ఉన్నటువంటి వ్యక్తిగా ఎవరున్నారండి, నిమిషా ప్రియ. సో కేరళ నర్స్ అండి. ఓకేనా. సో ఇలా మనకి యమన్ దేశం పైన, యమన్ దేశ రాజధాని ఏందని సనా. గతంలో యమన్ దేశంలో సంక్షోభం వచ్చింది. అలాంటప్పుడు అక్కడ ఉన్న భారతీయులను తీసుకొచ్చాం. ఏ పేరుతో తీసుకొచ్చాం అక్కడ చిక్కున్న భారతీయులు అంటే ఆపరేషన్ రాహత్ అండి. ఇది ఆపరేషన్ రాహత్ అనే పేరుతో తీసుకురావడం జరిగింది. ఆ విషయం కూడా మనం ఈ సందర్భంగా డిస్కస్ చేసుకోవచ్చు. దామిని యాప్ అండి, మినిస్ట్రీ ఆఫ్ ది ఎర్త్ సైన్సెస్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేశారు. ఏంటంటే ఇక్కడ మనకి పిడుగుపాటు సమాచారాన్ని వెంటనే మనం తెలుసుకోవచ్చు మన ప్రాంతంలో. కానీ దీన్ని చేయాల్సిందల్లా గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి దామిని అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం.
మరి ఒక 25 మినిట్స్ ముందే పిడుగుపాటు సమాచారం మనకు తెలుస్తుంది. కేంద్ర భూ పరిజ్ఞానం శాఖ మంత్రి వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ది ఎర్త్ సైన్సెస్ వాళ్ళు దీన్ని ప్రారంభించడం జరిగింది. అంటే ఇక్కడ మనకు వస్తుందన్నమాట. ఇలా మనం డౌన్లోడ్ చేసుకోండి దామిని యాప్లో. ఏమని వస్తుంది, ఒక ఎరుపు సింబల్ వచ్చింది అనుకోండి, రెడ్ కలర్ మనకు ఒకటి సింబల్ వచ్చిందంటే 7 నిమిషాలలో మీ ప్రాంతంలో పిడుగుపడే అవకాశం ఉంది. పసుపు సింబల్ వచ్చింది అనుకోండి 14 నిమిషాల్లో మీ ప్రాంతంలో పిడుగుపడే అవకాశం ఉంది. నీలం సింబల్ వచ్చింది అనుకోండి 21 నిమిషాలలో పిడుగుపడే అవకాశం ఉందని చెప్పి సమాచారం వస్తుందండి. సో ఇది దామిని యాప్ వెరీ లేటెస్ట్గా దీన్ని తయారు చేయడం జరిగిందనమాట. అండ్ ఇంకొకటి మనకి యాప్ ఉందండి, ఉమాంగ్ యాప్ కూడా ఉంది. ఈ ఉమాంగ్ యాప్ ద్వారా కూడా మనం ఇలాంటి సమాచారం, వాతావరణ సమాచారం తెలుసుకోవచ్చు. యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ ది న్యూ ఏజ్ గవర్నెన్స్ అని చెప్పేసి అంటామండి. ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇది కొంచెం పాత అయింది. కానీ ఉమాంగ్లో నాట్ ఓన్లీ మనకి ఈ యొక్క వాతావరణ సమాచారమే కాదు, మిగతా సంబంధించినటువంటి ఒక ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు, అప్లై కూడా చేసుకోవచ్చు వివిధ పోస్టులకి. అంటే గవర్నమెంట్ సంబంధించిన రిక్రూట్మెంట్స్ కూడా ఇందులో సమాచారం వస్తుంది. ఇది ఏమంటారంటే ఉమాంగ్ యాప్ అని చెప్పేసి అంటాం. ఇది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ NIC వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్. మొబైల్ అంటే ఫోన్ కాదండి, మొబైల్ అంటే నడవడం. మొబైల్ అప్లికేషన్ ఫర్ మొబైల్లో అప్లికేషన్ ఉంటుంది అనమాట. మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్. అంటే మన న్యూ ఏజ్ గవర్నెన్స్ అంటే కొత్త తరానికి సంబంధించినటువంటి గవర్నెన్స్ అందించడానికి మన మొబైల్ ఫోన్లలో మనం ఎక్కడ ఉన్నప్పుడు కూడా, కదులుతున్నప్పుడు కూడా సమాచారం తెలుసుకోవచ్చు అనమాట. ఇదే యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ అని చెప్పేసి అంటామండి. ఓకేనా, అది ఉమాంగ్ యాప్, ఇది దామిని యాప్. మినిస్ట్రీ ఆఫ్ ది ఎర్త్ సైన్సెస్ వాళ్ళు దీన్ని డెవలప్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఒకసారి కామెంట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా వినేవాళ్ళు, ఒకసారి చూసేవాళ్ళు అండ్ నోట్స్ రాసుకునేవాళ్ళు. ప్రజెంట్ కేంద్ర భూ పరిజ్ఞాన శాఖ మంత్రిగా ఎవరున్నారు, మినిస్ట్రీ ఆఫ్ ది ఎర్త్ సైన్సెస్ వాళ్ళు ఎవరు దానికి మంత్రిగా పనిచేస్తున్నారు, ఒకసారి కామెంట్ చేయండి. సో నెక్స్ట్ చూద్దామండి. సో ఈరోజు ఉన్నటువంటి మనకు షామ్ ఇన్స్టిట్యూట్ DNA డైలీ న్యూస్ అనాలిసిస్లో కొన్ని కరెంట్ అఫైర్స్ బుల్లెట్స్ పాయింట్స్ అండి. మరి 2004 సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి కృష్ణా జల వివాద ట్రిబ్యునల్ చైర్మన్ ఎవరన్నారు? కృష్ణా రివర్ ఒక డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అనమాట. అంటే కృష్ణా నది జలాలను వాడుకునే విషయంలో ఏమైనా వివాదాలు వస్తే ఏం చేయడం అంటే పరిష్కరించుకోవడానికి ఒక వేదికనే ఈ యొక్క కృష్ణా జల వివాద ట్రిబ్యునల్. ఇది 2004లో ఏర్పాటు చేశారు. యాక్చువల్గా 2025లో దీని యొక్క టర్మ్ అయిపోయింది ఆగస్టు నాటికి. బట్ 2026 జూలై 31 వరకు కూడా పొడిగించడం జరిగింది అనమాట. ఇది యొక్క కృష్ణా ట్రిబ్యునల్ వివాద ట్రిబ్యునల్కి. దీనికి చైర్మన్గా ఎవరన్నారండి? జస్టిస్ బ్రజేష్ కుమార్ ఉన్నారు. ఓకేనండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి కృష్ణా జల వివాద ట్రిబ్యునల్ పరిధిలోకి వచ్చే రాష్ట్రాలు ఏవి? మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ. అంటే 2004లో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇప్పుడు మనకి తెలంగాణ కూడా ఏర్పడింది కాబట్టి ఇక్కడ తెలంగాణ కూడా ఉంటుంది అనమాట. ఏపీ అంటే తెలంగాణ కూడా. అండ్ ఇంకొక విషయం చూడండి, ICRISAT అండి, ఇండియన్ నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఏరిడ్ ట్రాపిక్స్ అంటాం. హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థ. మరి ICRISATతో ఒప్పందం చేసుకున్నటువంటి తమిళనాడుకు చెందినటువంటి ట్రాక్టర్ల సంస్థ పేరు ఏం పేరు అంటే టఫే అండి. మనకు టఫే అనే పేరుతో ట్రాక్టర్స్ కనబడుతూ ఉంటాయి. టఫే అంటే ఇక్కడ ఏంటంటే ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్స్ ఒక ఈక్విప్మెంట్ అని చెప్పేసి అంటామండి. ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్స్ అండి. ట్రాక్టర్స్ ఏం చేస్తాయండి, మరియు ఏం చేస్తాయండి, ఫార్మ్స్ అంటే వ్యవసాయ క్షేత్రాలకు వెళ్తాయి. ఈక్విప్మెంట్స్ ఇది ఒక ఈక్విప్మెంట్ అనమాట. ఇది ఒక పరికరంగా ఉపయోగపడి దున్నడం ఇవన్నీ చేస్తుంది కాబట్టి సో దానికి టఫే అనే సంస్థ ఉంది. అది టఫే అనే ట్రాక్టర్ల సంస్థ. ఈ రైతులకు ఉపయోగపడే విధంగా వివిధ సంబంధించినటువంటి ఒక ట్రాక్టర్లను తయారు చేసే ఉద్దేశంతో ICRISAT సంస్థ టఫే అనే సంస్థతో ఒప్పందం చేసుకుందండి. ICRISATకి ప్రెసిడెంట్ డైరెక్టర్ జనరల్ ఒకసారి కామెంట్ చేయండి. మనం నిన్నటి క్లాస్లో కూడా డిస్కస్ చేసాం, కామెంట్ చేయండి. ICRISATకి డైరెక్టర్ జనరల్గా నియమితులైన తొలి భారతీయుడిగా అతను రికార్డు పొందడం జరిగింది. దేశంలో తొలిసారిగా ఆయిల్ ఫామ్ సీడ్ గార్డెన్ ఏర్పాటు చేస్తున్న రాష్ట్రం. మనం ఆయిల్ ఫామ్ మొక్కలు నాటాలంటే వివిధ ప్రాంతాలను తీసుకొచ్చుకుంటున్నాం. అలా కాకుండా మన దగ్గరనే అలాంటి ఆయిల్ ఫామ్ సీడ్ సెంటర్ ఉండాలని దేశంలో ఫస్ట్ టైం ఏర్పాటు చేస్తున్న రాష్ట్రం వచ్చేసేదండి తెలంగాణ. దేశంలోనే రెండో అతిపెద్ద కేబుల్ వంతెన సికందర్ చౌడేశ్వరి వంతెన పిలుస్తారు. ఎక్కడ ప్రారంభించారని చెప్పేసి అంటే కర్ణాటక రాష్ట్రంలో శరావతి నది పైన ప్రారంభించడం జరిగింది. ఇది మన దేశంలో మరి పెద్దదైనటువంటి పొడవైనటువంటి తీగల వంతెన అంటే అది మనకు సుదర్శన సేతు అండి. ఈ సుదర్శన సేతు ఎక్కడుందంటే ఇది మనకు గుజరాత్లో ఉంది సుదర్శన సేతు. దీని తర్వాత దేశం రెండో అతిపెద్ద కేబుల్ వంతెన ఎక్కడ ఏర్పాటు చేశారు? సికందూర్ చౌడేశ్వరి పేరు సికందూర్ చౌడేశ్వర్ అనే పేరుతో ఎక్కడ ఏర్పాటు చేశారండి? కర్ణాటకలోని శరావతిలో ఏర్పాటు చేశారు. ఇవన్నీ మనకు అత్యుత్తమమైనవి అంటారు, సూపర్లేటివ్స్ అని చెప్పేసి అంటాం.
పొడవైనవి ఎత్తైనవి ఇలాంటి వాటిని, కాబట్టి వాటిని గుర్తుపెట్టుకోవాలండి. అండ్ సుదర్శన్ సేతు అంటారండి. ఇంకోటి అటల్ సేతు కూడా ఉంటుంది మన దేశంలో, పొడవైన వంతెనది. ఎక్కడ బ్రిడ్జ్ ఎక్కడంటే అది ముంబైలో ఉంది, అది అటల్ సేతు అని చెప్పేసి అంటాం. 23.8 కిలోమీటర్స్ ఉందండి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ యూనిసెఫ్లు ఎస్టిమేట్స్ ఆఫ్ ది నేషనల్ ఇమ్యునేషన్ కవరేజ్ అంటే ఇక్కడ టీకాల కార్యక్రమం పైన ఒక నివేదిక ఇచ్చారు. దీని ప్రకారం ఎన్ని దేశాల్లో సగానికి పైగా పిల్లలకు టీకాలు అందడం లేదు, అంటే ఆ దేశంలో ఉన్న మొత్తం పిల్లల్లో సగానికి పైగా కూడా టీకాలు అందడం లేదు అని చెప్పేసి, పర్టికులర్గా డిప్తీరియా, పెట్టుసిస్, టెటానస్, మిజల్స్, మసూచి ఇలాంటి టీకాలు అందడం లేదని చెప్పి నివేదిక ఇచ్చారు. ఆ ఎన్ని దేశాలు అంటే 9 దేశాలు. ఆ 9 దేశాలు ఏమంటే భారత్తో పాటు నైజీరియా, సూడాన్, కాంగో అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, ఇథియోపియా, ఇండోనేషియా, యెమెన్ దేశం, ఆఫ్ఘనిస్తాన్, అంగోలా దేశాల్లో ఈ సంబంధించినటువంటి టీకాలు అందడం లేదు పిల్లలకి, సగం పైగా పిల్లలకి అని చెప్పేసి ఒక నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ యూనిసెఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అండి. ఇట్లా ప్రతి పాయింట్ కూడా ఈరోజు జరిగిన అంశాలని కానివ్వండి, ఏమన్నా మిగిలిపోయిన అంశాలు ఏంటో మనం ఏమైనా మిస్ అయినా కూడా ప్రతి అంశాన్ని కూడా మన షామ్ ఇన్స్టిట్యూట్ కరెంట్ అఫైర్స్ సెషన్లో అందిస్తున్నామండి. ఖచ్చితంగా మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా ఖచ్చితంగా ఇవి ఉపయోగపడే అవకాశం ఉంటుందండి. సో మరి ఈ కంటెంట్ను ఇవన్నీ కూడా మీరు వింటూ రాసుకునే ప్రయత్నం చేయండి. సో కానీ మేమైతే ఒక నెలలో మీకు ఒక మంచి కంటెంట్ అందించడానికి మరింతగా కృషి చేస్తున్నాం. సో మా షామ్ ఇన్స్టిట్యూట్ టీం అంతా కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్. సో తొలిసారిగా ఈ సంబంధించి షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. కంటెంట్ బాగా అనిపిస్తే మీరు దీన్ని ఒక లైక్ చేయండి. హైప్ అని ఒకటి వస్తుంది ఈ మధ్యకాలంలో మనకు యూట్యూబ్లలో చూసినట్లయితే హైప్, దాని ద్వారా మీరు ప్రెస్ చేయడం ద్వారా కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి. తద్వారా ఏమవుతుందో ఈ వీడియో మరింత నలుగురికి షేర్ అవుతుంది మన షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. హైప్ చేసే ప్రయత్నం కూడా చేయండి మై డియర్ ఫ్రెండ్స్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.